ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ టు న్యూస్. రేపటి నుంచి ఏపీలో మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొదలు కాబోతోంది. సీఎం చంద్రబాబు విజయవాడలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. 5 రకాల బస్సుల్లో లేడీస్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సూపర్ 6 లో మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణానికి సంబంధించి స్త్రీ శక్తి పథకాన్ని 15 ఆగస్టు సందర్భంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. మహిళలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఈ పథకం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు విజయవాడలో స్త్రీ శక్తి పథకం ప్రారంభిస్తారు. ఏపీ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఈ స్కీమ్ని రూపకల్పన చేశారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ సిటీ బస్సుల్లో లేడీస్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డుల్లో ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే 0 టికెట్ జారీ చేస్తారు. ఒక్కో మహిళకు నెలకు 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం కోసం 8459 బస్సులు కేటాయించారు. కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశారు. వచ్చే 2 ఏళ్లలో మరో 1400 బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అవసరమైన సిబ్బందిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కండక్టర్కు బాడీ ఓన్ కెమెరాలు ఇస్తున్నారు. బస్సుల్లో 65% ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పథకం కోసం అదనంగా అన్ని బస్టాండ్లలో సౌకర్యాలను పెంచుతున్నారు. ఏడాదికి 1950 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం ఖర్చు చేయనుంది ఏపీ సర్కార్. అన్ని జిల్లాల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ పథకం అమలుపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి అధ్యయనం చేసింది. పీక్ టైంలో వచ్చే ఇబ్బందులు, అదనపు బస్సులు, సెలవు రోజుల్లో రష్కు సంబంధించి జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా సాయం చేసే ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉంది. 15 ఆగస్టు రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు.